ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడుతూ ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టులో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంక చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతూ ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమైనా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్ళే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే, నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో
వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళు వేసింది నువ్వు, కారద్దాలు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని ఇందరు. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీపార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి మా ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్, టీడీపీ గుండా రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో మామ, ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని, మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడుతూ ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే అదేమన్నా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతాడు ఒక పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. నిజంగా రైతులు కూడా ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు
ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీయే. అది చూపించండి మా ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ క్యాబినెట్ అప్రూవల్లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసినది 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసి. అదే అమరావతిలో బిల్డింగులు కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్. నేను 4వ ముఖ్యమంత్రి. ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4వ ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది నాకు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. 1924 ఒక్క మీటింగ్లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు, అప్పటికి ఇప్పటికీ మార్పు. ఈరోజు మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరి ఆస్తికి కానీ ప్రాణాలకు కానీ అదే మరిగా ఆ రోజు చెప్పాను, ఎవడైనా మా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరించాను. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలా, చాలా నిర్వీర్యం చేశారు, చాలా అన్యాయం చేశారు. కడాన ఈరోజు 3,900 కోట్ల రూపాయలు పనులు కావాలి. ఇటీవల ఎన్నికలు 2019 ఎన్నికల ముందు గొడ్డలి పార్టీ అధినేత ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు ఏం చేశాడో మా జ్ఞాపకం ఉందా మీకు? ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా మీకు? జాతికి అంకితం చేశాడా లేదా? వెలుగొండ జాతికి అంకితం చేస్తానని చెప్పాడా లేదా? అక్కడ బోర్డు వేశాడా లేదా? పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా
ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాలా, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా? రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా? 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కాబట్టి భరించా. ఎవరి కోసం భరించాను? మీకోసం భరించాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ గిద్దలూరులో కూడా నేను ఓడిపోయి పెద్ద మెజార్టీతో ఓడిపోయాం. మళ్ళీ ఈ రోజు మీరు గెలిపించారు. 65,000 ఓట్లతో అప్పుడు ఓడిపోతే తిరిగి చరిత్ర రాశారు మీరు. అంటే మోసాలు చేయడంలో దిట్ట. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేం అర్థం కానీ మీకు అర్థమైందా? ఏం మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? పెద్దలు చిన్న పిల్లల్ని అడిగినా చీ కొడతారు, అవునా కాదా? చీ కొడతామని చేతులు పైకెత్తండి. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే
మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు, కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు, నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి, లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నా. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అన్ని సవాళ్ళని, సంక్షోభాలని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే
ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఏ యాంగిల్లో